करोति या बिभर्ति या निहन्ति या जगत्त्रयं समन्ततो विभाति या न दृश्यते क्वचिच्चया। ओंकार पंजर सुखीं उपनिषदुद्यान केलिकलकण्ठीं आगम विपिन मयूरीं आर्याम् अंतर्विभावये गौरीं। शिवाय गुरवे नमः। श्रीमात्रे नमः। श्री विष्णुरूपाय नमः शिवाय। श्री उमायै नमः। కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని రమణుల వారు చూపించినటువంటి ఆంబర గుహలో తపస్సు చేసి ఆ తపఫలంగా అమ్మవారిపై ఒక కావ్యాన్ని రచించాలని సంకల్పించుకున్నారు. తపోజనితమైనటువంటి సంకల్పం అటువంటి దివ్య స్తోత్రాన్ని రూపుదిద్దుకుంటూ ఉండగా ఏ దేవతానామంతో అమ్మవారిని స్తుతించాలని ఆలోచన వచ్చింది. అప్పుడు ఎంచుకున్న నామం ఉమా. ఉమా సహస్రం అని పేరు పెట్టుకున్నారు దీనికి. ఇక్కడ ఎందుకు ఉమా అనే నామాన్ని ఎంచుకున్నారు అంటే ఉపనిషత్తుల్లో ప్రసిద్ధమైనటువంటి అమ్మవారి నామం ఉమానామం. ఇది సామవేద సంబంధమైన కేన ఉపనిషత్తులో కనబడుతున్నది. దివ్యమైనటువంటి మహామంత్రం ఉమానామం. అందుకు ఆ నామాన్ని స్వీకరించి సమగ్రమైన శక్తితత్వాన్ని చెప్పడానికి ఇటువంటి నామం సరిపోతుంది అనే మహానుభావుడు తపస్వి భావించాడు. ఇంక ఉమాశాస్త్ర రచనకి శ్రీకారం చుడుతూ ఉన్నాడు. మొట్టమొదటిగా గురువుల యొక్క ఆశీర్వచనం తీసుకున్నారు. అనగా రమణుల వారి యొక్క దివ్యమైన దీవెనలు పొంది అప్పటి నుంచి దీక్షితుడై 20 రోజుల్లో 1000 శ్లోకాలు చెప్తాను అని దీక్షాకంకణాన్ని ధరించాడు మహానుభావుడు. ఆ పట్టుదల మెచ్చుకోవాలి. ఉమాశాస్త్రం చదివితే అందులో ఒక 2-3 శ్లోకాలు కూడా 20 రోజుల్లో రాయలేరు సామాన్యులు. అలాంటిది 1000 శ్లోకాలు 20 రోజుల్లో రచిస్తానని ఆయన సంకల్పించుకున్నాడు. పైగా ఆ శ్లోకాలు చదివినట్లయితే సామాన్యమైనటువంటి శ్లోకంలో కావు. అటువంటి 20 రోజుల్లో రచించగలిగాడు అంటే అతడు సామాన్యుడు కాడు, మహానుభావుడని అర్థమవుతున్నది. అలా 20 రోజుల్లో రచిస్తాను. పైగా కొన్ని పద్ధతులు పెట్టుకున్నాడు ఆయన. బీజాక్షర గర్భితంగా మంత్రబద్ధంగా దివ్యమైనటువంటి శ్లోకములు రచించారు. అందుకే వాటిని పారాయణ చేసిన అందులో ఏ శ్లోకాన్ని చదివినా కూడా అద్భుతమైన ఫలితం లభిస్తుంది. గణపతి ముని కాలంలోనే ఆ శ్లోకాలను చదివి అనేకమైన సత్ఫలితములు పొందిన వారు చాలామంది ఉన్నారు. అటువంటి మహిమాన్వితమైన ఈ శ్లోకములు యందు స్తుతి, కావ్య, ఉపనిషత్ క్రమములు 3 ఉన్నాయి. అదేవిధంగా నిగమ, ఆగమ, శాస్త్ర, ఉపనిషత్ సామరస్యం ఉన్నది. ఇక అద్భుతమైనటువంటి శక్తి శాస్త్రం, తత్వశాస్త్రం, యోగశాస్త్రంగా చెప్పబడుతున్నటువంటి కావ్యం ఇది. దీన్ని రచించేటప్పుడు అనేకమైన వింత అనుభవాలు చాలా జరిగాయి. ఇది ముఖ్యంగా కార్తీక బహుళ షష్ఠి మంగళవారం అప్పటి కాల ప్రకారంగా 26వ తేదీ నవంబర్ 1907వ తేదీ నుండి స్తవబంధ దీక్షని స్వీకరించారు గణపతి ముని. స్తవబంధ దీక్ష అంటే స్తోత్రాన్ని రచించడానికి దీక్షని స్వీకరించారు అని అర్థం. ఇంకా ఆంబర గుహలోనే ఉంటూ స్తోత్రం రచిస్తూ ఉండగా ఈ విషయం తెలిసిన ఆయన శిష్యులు అనేక మంది సాయంకాలానికి వచ్చి అప్పటి వరకు ఆయన రచించిన శ్లోకాలు వినేవారు. అదే కాదు, రమణుల వారు కూడా ప్రతిరోజు సాయంత్రం వచ్చి ఆ శ్లోకముని శ్రద్ధతో విని ఆశీర్వదించేవారు. ఆ వచ్చిన శిష్యుల్లో నారాయణ ఘనపాటి గారు, వాసుదేవ శాస్త్రి మొదలైన మహామహా సంస్కృత పండితులు ఉన్నారు. వారు ఒక్కొక్కసారి ఆ రచనని చక్కగా మెచ్చుకుంటూ ఉంటే ఎంతో వినయంగా గణపతి ముని ఒక మాట చెప్పారు. వాక్కులు కూర్పు నాదైతే నా బుద్ధి గుహలో ప్రేరణ ఇస్తున్నది మాత్రం నా గురువే అన్నారు. ఇక్కడ ఆ గురువు రమణుల వారు. ఆయన యొక్క ప్రేరణే ఈ కావ్య రచన అని అనుక్షణం ఆచార్యుని స్మరిస్తూ అమ్మవారిని ధ్యానిస్తూ తపస్సులోంచే రచన చేశారు. ఒక్కొక్క శ్లోకంలోని ఆ తపశ్శక్తి మనకు కనబడుతూనే ఉంటుంది. మధ్యలో జరిగిన అనేక సంఘటనల్లో ముఖ్యమైన ఒక 2 చరిత్రలు దొరుకుతున్నాయి. ఒకప్పుడు లోకంలో ఉన్నటువంటి ముఖ్యంగా భారతదేశంలో అప్పుడు అస్వతంత్రత ఉండేది, పాశ్చాత్యుల పాలన ఉన్నది. ఆ సమయంలో భారతదేశంలో ఆకలి బాధ చాలా ఉన్నది, దారిద్ర్యం ఎక్కువగా ఉన్నది. ఈ దారిద్ర్యం తొలగాలి, ప్రపంచం యొక్క ముఖ్యంగా భారతదేశం యొక్క ఆకలి బాధ తొలగాలి అనే భావంతో అమ్మవారిని ఉద్దేశించి ఒక శ్లోకపాదాన్ని చెప్పారు గణపతి ముని. చిన్నాం భిన్నాం సుతరాం సన్నాం అన్నాభావాదభిత ఖిన్నాం. ఇది శ్లోకపాదం. అంటే అన్నాభావం వల్ల అన్నము లేక బాధపడుతున్నటువంటి భారత జాతికి అన్నమును ప్రసాదించమ్మా అనే భావాన్ని అందులో చూపిస్తున్నారు. ఇక్కడ ఆకలిని వర్ణిస్తున్న సమయంలో మొత్తం దేశపు ఆకలంతా ఆయనలోకే వచ్చిందా అని అకాలంలో ఆకలి మొదలైంది ఆయన గర్భంలో. ఆ తీవ్రమైన ఆకలి మంటకి ఆయన రచన పూర్తి చేయలేక ఆపివేశారు. ఎప్పుడు సమయానికి హెచ్ఎమ్మాళ్ళు భోజనం తీసుకొస్తుంటారు. ఇదే సమయం రాకపూర్వమే ఆకలి వచ్చింది. ఇప్పుడు ఆశ్చర్యకరంగా ఒక వింత జరిగింది. ఆ కొండ దిగువ ఉన్నటువంటి హెచ్ఎమ్మాళ్ళ ఇంట్లో అప్పుడే పొయ్యి మీద బియ్యము పప్పు పెట్టి ఉంచింది.
ఆ సమయంలో ఆమెకు ఎదురుగా ఒక స్త్రీ సాక్షాత్కరించి, పైన స్తోత్ర రచనలో దీక్షితుడైన ఒక మహానుభావుడు బాగా ఆకలితో బాధపడుతున్నాడు, వెంటనే నువ్వు అన్నాన్ని తీసుకువెళ్ళు అని చెప్పామె మాయమైంది. ఆశ్చర్యపోయింది ఎచ్చమ్మాళ్. అప్పుడే పొయ్యి మీద బియ్యం పప్పు పెట్టింది. ఎప్పుడైతే సందేశం వచ్చిందో వెంటనే చూసిన వెంటనే అప్పుడు ఉడికిపోయారు రెండు కూడా. పైగా ఆ అమ్మవారు కనబడి ఒక మాట చెప్పారు, ఎందుకు ఈ విధంగా నేను కనబడ్డాను, విశేషం ఏమిటో ఆయన్నే అడుగు అని కూడా చెప్పినది. వెంటనే ఆమె ఒక విద్యార్థి చేత భోజనాన్ని పంపించి ఈ ప్రశ్న కూడా వివరించి, ఫలానా ఒక స్త్రీమూర్తి నాకు సాక్షాత్కరించింది, ఇవాళ విశేషం ఏమిటి అని అడగమన్నది అని కూడా అడుగు అనే పిల్లవాడి చేత పంపించింది ఎచ్చమ్మాళ్. ఇదొక అద్భుతమైన సంఘటన. దానికి ఆశ్చర్యపోయారు గణపతి ముని. అంటే అమ్మవారు కనిపెట్టుకుంటూ రచన చేయిస్తున్నది అనేది అర్థమైంది ఇక్కడ. మరొక అద్భుతమైన సంఘటన ఏమిటి అంటే, ఇంకా 20 రోజులు దగ్గరకు వచ్చేసాయి, ఇంకా 4-5 రోజుల్లో రచన పూర్తవుతుంది అన్న సమయంలో గణపతి మునికి గోరు చుట్టూ మొలిచింది. దాంతో చాలా వేదన పడుతూ ఉన్నారు. రచన సాగడం లేదు. ఆ వేదనతో ఏదో కష్టపడి రాస్తూ ఉన్నారు. కానీ 19వ రోజు పూర్తయ్యేటప్పటికల్లా ఇంకొక రోజు మిగిలింది. అప్పటికి 250 శ్లోకములు రచించవలసి ఉన్నది. ఒక్క రోజులో 250 శ్లోకములు అంటే అది అసాధ్యమే. పైగా ఒక దీక్ష పట్టాడు ఆయన. 20 రోజుల్లో పూర్తి కాకపోతే అప్పటి వరకు చెప్పిన శ్లోకములన్నీ చించి పారేస్తానని కూడా దీక్ష పట్టాడు ఆయన. అలాంటిది ఇప్పుడు 20 రోజు వచ్చింది, 250 పైచిలు కంటే పావు భాగ గ్రంథం మిగిలిపోయింది. ఎలా పూర్తవుతుంది? 20 రోజు సాయంత్రం కూడా అయిపోయింది, ఇక రాత్రి మాత్రమే మిగిలి ఉన్నది. అప్పుడు దగ్గరున్న పండితులందరూ ఒక మాట అన్నారట, ఇవాళ పూర్తి కానంత మాత్రమున ఇంతవరకు రచించిన అద్భుతమైనటువంటి ఆ మంత్రమహితమైన శ్లోకములన్నీ కూడా చించి పారవేయడం అన్యాయం సుమా అని చెప్తున్నారు. మౌనం వహించి ఉన్నారు గణపతి ముని. ఆ సమయంలో కొంతమంది వ్రాతగాళ్ళు నాకు కావాలి అని కోరుకున్నారు. దానితో కొంతమంది శిష్యులను అక్కడికి తీసుకువచ్చారు, నారాయణ ఘనపాటే మొదలైన వారు. ఈయన చెప్తూ ఉంటే వాళ్ళు వ్రాయడానికి సిద్ధపడ్డారు. పైగా ఎప్పుడు ఏది రచించినా ఏది ఆలోచించినా ప్రేరణ భగవంతుడే. ఇది ఎప్పుడు ఎవరైనా తెలుసుకోవాలి. అందులో సిద్ధపురుషులు తపస్సులు వీళ్ళ నోటంట పలికేదంతా వాళ్ళ అంతర్గతంగా ఉన్నటువంటి ఆ పరాశక్తి యొక్క చిద్విలాసమే. అదే ధియోయోన ప్రచోదయాత్ అని చెప్పబడేటువంటి పరాశక్తి యొక్క చిచ్చక్తి విలాసం. ఆ కారణం చేతనే ఈ పలికేది, భావించేది, ఆలోచన అన్నీ కూడా ఆ తల్లియే. ఇంకొకటి గురుకృప. ఎప్పుడు ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి, భగవత్కృప, గురుకృప. ఈ రెండిటి చేతనే మన బ్రతుకు నడుస్తూ ఉంటుంది అని ఎవరైతే అనుకుంటారో వారు దేన్నైనా సాధిస్తారు. అదే ఇక్కడ గణపతి ముని ద్వారా మనందరం తెలుసుకోవాల్సిన అంశం. ఇక్కడ ఆ మహానుభావుడు తపస్వరూపిణి ఆ జగదంబ. ఆ జగదంబని స్తుతించాలనే తపస్సును స్వీకరించాను నేను. తపస్సు అమ్మవారే గనక ఆ తప ఫలప్రదాయను కూడా ఆ జగదంబయే అనే భావనతో ఆ గురువుగారు నా చేత పలికిస్తారు. ఈ గ్రంథంలో ఉన్నదంతా గురుకటాక్షం చేతనే పూర్తవుతుందన్న భావంతో మౌనం వహించి ధ్యానంలో ఉన్నారు గణపతి ముని. ఆ సమయంలో ఆయన చెప్పింది వ్రాయడానికి సిద్ధంగా పుస్తకములు కలము తీసుకొని చాలామంది కూర్చుని ఉన్నారు వ్రాసగాండ్రు. అప్పుడు రమణులు వారు గుహలో ప్రవేశించి గణపతి మునికి వెనుక భాగంలో కూర్చుని ధ్యానంలోకి వెళ్ళారు. ఆయన ధ్యానంలోకి వెళ్ళగానే గణపతి ముని కళ్ళు తెరిచి స్తోత్రములు చెప్పడం ప్రారంభించారు. ఆసువుగా నిమిషానికి ఒక శ్లోకం చొప్పున 250 శ్లోకాలని ఆశువుగా చెప్పాడు మహాముని గణపతి ముని. ఆ శ్లోకములన్నీ పూర్తయ్యాయి. అందరూ సంతోషించారు. అనుకున్న రోజుకి అనుకున్న విధంగా సమగ్రముగా గ్రంథం పూర్తయిందని సంతోషించారు. అప్పుడు రమణులు వారు కళ్ళు తెరిచి ఒక మాట అన్నారట, నాచే చెప్పబడిందంతా రాశావా అని అడిగారు. అంటే ధ్యాన సమాధిలోకి వెళ్ళిన రమణుల వారి యొక్క అనుగ్రహము గణపతి మునిలో ప్రసరించి అవి స్తోత్రములుగా శ్లోకములుగా వెలికి వచ్చాయి. ఆ 250 శ్లోకములు రమణుల వారి ధ్యాన సమాధిలో తాను మౌనంగా ఉండి గణపతి ముని చేత పలికించారని ఎప్పుడైతే ఈ ప్రశ్న వేశారో వెంటనే తడుముకోకుండా ఆశ్చర్యపోకుండా గణపతి ముని ఒక మాట అన్నారు, చిత్తం, నేను దాన్నంతా శ్రద్ధగా గ్రహించి ఇప్పుడే గ్రంథం పూర్తి చేశాను అన్నారు. వెంటనే సరే మంచిదని ఆశీర్వదించి రమణుల వారు వెళ్ళారు. రమణులకు పాదాభివందనం చేశారు గణపతి ముని. ఇంత అద్భుతమైనటువంటి ఒకానొక నేపథ్యం ఉన్నది ఉమాశాస్త్ర రచనలో. మొత్తం గ్రంథం పూర్తి చేశాక ఒక అద్భుతమైన శ్లోకాన్ని అందించారు గణపతి ముని. యదస్య మహతకాలే పారం యాతోస్మి కర్మణః అనుగ్రహోయమాచార్య రమణశ్చ మహాత్మనః. సరి అయిన కాలానికి నేను తలపెట్టినటువంటి రచన అనబడే కర్మ పూర్తి చేయగలిగాను అంటే ఇది ఆచార్యులు మహాత్ములైన రమణుల యొక్క అనుగ్రహమే అని స్పష్టంగా పేర్కొన్నారు గణపతి ముని. ఎప్పుడు ఇది ప్రారంభించి ఎప్పుడు పూర్తి చేశారో కూడా ఈ శ్లోక రచనలో చెప్తున్నారు. ప్లవంగే కార్తికే కృష్ణే షష్ఠాం మంగళవాసరే
స్తోత్రమేతత్ సమారబ్ధం తటే శోణధరాభృతః ఏకాదశ్యాం శుక్లపక్షే మార్గశీర్షే రవేర్దినే నీతం సమాప్తిం వింశత్యా దినానాం వ్రతన మయా. 20 దినాల్లో పూర్తి చేయాలనే వ్రతంతో శోణగిరి అంటే అరుణాచలం వద్ద ప్లవంగ సంవత్సరం బహుళషష్ఠి మంగళవారం ప్రారంభించి మార్గశిర శుద్ధ ఏకాదశి ఆదివారం నాడు స్తోత్ర రచన ముగింపబడింది. ఇది ఇంగ్లీష్ తేదీల ప్రకారం చూస్తే నవంబర్ 26వ తేదీ 1907తో మొదలుపెట్టి డిసెంబర్ 15వ తేదీతో పూర్తయింది. పైగా ఈ గ్రంథములో ఏ ఏ అంశములున్నాయి అనే దాన్ని చాలా చక్కగా వివరంగా విశదపరిచారు మహానుభావులు గణపతి ముని. ఆ విశదపరిచిన అంశములు ఏమిటో రేపు తెలుసుకుందాం. సర్వం శ్రీ ఉమాచరణారవిందార్పణమస్తు.